మార్నింగ్ నుంచి జరిగిన 2 టాస్క్లు చాలా బాగానే జరిగాయి, కానీ ఈ థర్డ్ టాస్క్కి వచ్చేప్పటికి మాత్రం ప్రేరణ సంచాలకంగా ఉంటుంది. దీన్ని అడ్వాంటేజ్గా ప్రేరణ రావటమే ఏం చేస్తుంది అంటే కన్ఫ్యూజ్ అవుతుంది. సో అది కన్ఫ్యూజ్ అవుతుంది అన్న విషయం కలిపెట్టిన వెంటనే యష్మి గేమ్ ఆడాలి, దాన్ని ఎట్లన్నా సరే కన్ఫ్యూజన్ చేసి టాస్క్ని తను ఎంజాయ్ చేయాలి, అట్లాగే గేమ్ మొత్తాన్ని తన కంట్రోల్లో తీసుకొచ్చుకోవచ్చు అనుకుంటుంది యష్మి. దాంతో అసలు గేమ్ మొత్తం పిచ్చెక్కిందల్లా బిహేవ్ చేస్తుంది. అసలు లైవ్ చూస్తే ఎంత చిరాకు పుట్టిందంటే యష్మి బిహేవియర్కి ఒక సైకో దానిలా చేస్తుంది. అసలు ప్రేరణ అట్లా డిసిజన్ చెప్పడం చాలు వెంటనే యష్మి గేమ్లోకి వచ్చేస్తుంది. వచ్చి మొత్తం అలా రైట్ కాదు, ఇలా రాంగ్ కాదు అని తను ఏం చేయాలనుకుంటుందో దాంతో మొత్తం యష్మి ప్రేరణని ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తుంది. తను చెప్పాలనుకున్న పాయింట్ అంతా ప్రేరణ చెప్పేసిన తర్వాత తను అనుకున్నట్టు ఆడిచ్చిన తర్వాత కూల్ అవుతుంది. అది గేమ్ స్టార్ట్ అయిన వెంటనే, సాంగ్ పెట్టిన వెంటనే యష్మి ప్రేరణ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో అదంతా పక్కన పెట్టేసి చక్కగా ఎంజాయ్ చేస్తుంది. అటు ఒక సైకోలాగా. అసలు ఈ గేమ్ మొత్తంలో యష్మి ఎంత ఓవర్ బిల్డప్ ఇచ్చిందంటే తనదే ప్రేరణ కేవలం సంచాలకంగా ఉన్నా మొత్తం యష్మి నడిపించినట్టు చేస్తుంది అనమాట. డిసిషన్ మేకింగ్ వచ్చినప్పుడల్లా చాలు యష్మి మీద పడుస్తుంది, అరుస్తుంది, కైకేమని గోల చేస్తుంది, హౌస్ అట్మాస్ఫియర్ అంతా పెంట చేస్తుంది. అంతా అయిపోయిన వెంటనే కూర్చొని మళ్ళీ ఎంజాయ్ చేస్తూ పాట రాగానే డ్యాన్స్ చేస్తూ పిచ్చిదా. సైకోకి యష్మికి తేడా డిఫరెన్స్ ఏమి ఉండదు, అంత దారుణం చేస్తుంది యష్మి ఇవాళ. ఇక ఈ సోనియా కూడా ఇదే ఛాన్స్ కదా అని అప్పటిదాకా సైలెంట్గా ఉండి విష్ణుప్రియని టార్గెట్ చేస్తుంది. గేమ్లో విష్ణుప్రియ ఎప్పుడైతే ఓడిపోయే ఛాన్స్ వస్తుంది అని గమనించిందో ఆ టైంలో సడన్గా లేచి సోనియా విష్ణుప్రియ మీద అటాక్ చేస్తుంది. ఇవన్నీ మెయిన్ హైలైట్స్ అనమాట. సో ఇవి ఎప్పుడెప్పుడు జరుగుతాయి అనేది వరుసగా చెప్తారనమాట. కానీ పాపం అటు చేసి ప్రేరణని పిచ్చిదాన్ని చేశారు. తనకి ఎంత స్ట్రెస్ అవుతుంది అనేది కనిపిస్తూనే ఉంది. ఎందుకంటే మొత్తం 7 మంది అబ్బాయిలు వచ్చి తన మీద అటాక్ చేయటం, గేమ్ మీద ఒకేసారి అరవటం, దానికి తగ్గట్టు వెనకాల నుంచి హౌస్ మేట్స్ కూర్చొని యష్మి, సోనియా వీళ్ళంతా అరవటం, అదంతా కలిపి పాపం ప్రేరణకు ఒక రకంగా పిచ్చి పట్టించారు. కానీ ప్రేరణ సంచాలకంగా వీళ్ళందరూ మాట్లాడడం వల్ల కన్ఫ్యూజ్ అయిపోయింది. అసలు తన మైండ్లో ఉన్నది ఒకటి, తను ఎగ్జిక్యూట్ చేస్తుంది ఇంకొకటి. గేమ్ బుక్లో ఉన్నవి 2 రూల్స్ అయితే అనవసరంగా ఇందులో విష్ణుప్రియ కూడా గేమ్లో ఉంది కాబట్టి పాపం విష్ణుప్రియ లేడీ కాబట్టి తను అటాక్ అవ్వకూడదు, జెంట్స్ ఎట్లయినా ఓకే, కానీ ఎక్కడ తనని అటాక్ చేస్తారన్న పాయింట్తో ప్రేరణ కొన్ని పాయింట్లు పెట్టిద్ది రూల్స్ లాగా. ఆ రూల్స్ దానివల్ల రూల్స్ ఎక్కువైపోవటం వల్ల గేమ్ స్టార్టింగ్ అవడమే చాలా ఇబ్బంది వచ్చేసింది. అసలు గేమ్ ఏంటి, ప్రేరణ ఏం రూల్స్ పెట్టింది, అక్కడ ఎక్కడ మిస్టేక్స్ జరిగినాయి, దీన్ని ఎక్కడ వీళ్ళు అడ్వాంటేజ్గా తీసుకునేది అనేది ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ గేమ్ ఏంటి అంటే థర్డ్ టాస్క్ వచ్చేసి ప్రతి గ్రూప్ నుంచి క్లాంట్స్లో నుంచి ఇద్దరిద్దరు పార్టిసిపేట్ చేయాలన్నమాట. ప్రతి పార్టిసిపెంట్కి 2 కాళ్ళకి సాక్స్ వేసుకోవాలి, కానీ యాంకిల్ లెంత్ వరకు వేసుకోవాలి. కాబట్టి ముందుకు కొంచెం వేలాడుతుంది కదా, ఆ వేలాడే పార్ట్ని పట్టుకొని మిగతా వాళ్ళు ఆ పర్సన్ని సాక్స్ బయట నుంచి లాగేసేయాలన్నమాట. ఎవరికైతే చివరికి సాక్స్ లేకుండా ఉంటారో, లేదు అంటే తన సాక్స్ని ప్రొటెక్ట్ చేసుకొని చివరి వరకు నిలుస్తారో వాళ్ళే ఈ గేమ్లో విన్ అనమాట. అంతే, ఇది వరకే బిగ్ బాస్ టాస్క్. కాకపోతే చివరికి ఏం చేసింది అంటే ప్రేరణను సంచాలకంగా పెడతాను అంటే వెంటనే విష్ణుప్రియ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నబీల్ ఇద్దరు అగైనెస్ట్గా ఉంటారు. ఎందుకంటే ప్రేరణని వాళ్ళు దగ్గరగానే చూశారు కాబట్టి. ప్రేరణ మనస్తత్వం ఎట్లా అంటే ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, అంతేకాదు గేమ్ గురించి ఎక్కువ ఆలోచించేస్తుంది. కాబట్టి వీళ్ళు వద్దు, విష్ణుప్రియ కానీ నబీల్ కానీ ఏమంటారంటే నువ్వు కన్ఫ్యూజ్ చేస్తే అవుతావు కాబట్టి వద్దు అంటారు. కానీ ప్రేరణ వినిపించుకోకుండా తను సంచాలకంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటి, ప్రేరణ ఆలోచన ఎలా ఉంటుందంటే అందరూ అబ్బాయిలు ఉన్నారు, ఒక విష్ణుప్రియ అమ్మాయి ఉంది కాబట్టి తను ఇబ్బంది పడకూడదని గేమ్లో పుషింగ్స్ ఉండొద్దు, ఎక్కువగా డిఫెన్స్ ఉండకూడదు అంటుంది. దానికి విష్ణుప్రియ ఏమంటుంది అంటే డిఫెండ్ చేసుకోకుండా ఎలా ఉంటాము, ఎవరైనా మనల్ని తోస్తున్నప్పుడు మనం డిఫెండ్ చేసుకుంటాం కదా, డిఫెండ్ లేకుండా గేమ్ ఎట్లా సాగుతుంది అని అంటారు. ఈ తోపులాటతోనే ఫస్ట్ ఒక రౌండ్ స్టార్ట్ అయిపోద్ది. ఆ రౌండ్లో ఏమవుతుంది అంటే అందరూ కాళ్ళు పట్టేసుకుంటారు. ఏమవుతుంది, పృథ్వీ కాళ్ళని మిగతా వాళ్ళందరూ పట్టుకొని తొక్కుతుంటే పృథ్వీ హ్యాండ్స్ యూజ్ చేస్తాడు. సో అప్పుడు ఒక పుషింగ్ జరుగుతుంది అనమాట. పృథ్వీ చేతులతో తోయటం ఇవన్నీ చేస్తుంటే వెంటనే ప్రేరణ ఏం చేస్తుంది, పృథ్వీ అవుట్ అంటుంది. దాంతో ఈ యష్మి టీం అంతా వెంటనే వచ్చి మీద పడి పృథ్వీ ఎలా అవుట్ అవుతాడు, నువ్వు హ్యాండ్స్ యూజ్ చేయొద్దని చెప్పలేదు కదా, హ్యాండ్స్ యూజ్ చేయొచ్చు, మరి పుష్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది ఏదో అని చెప్పేసి కన్ఫ్యూజ్ చేస్తారు. దాంతో ఫస్ట్ ఒకసారి పృథ్వీ అవుట్ అయిపోయినా సరే మళ్ళీ గేమ్లోకి తీసుకోవాలి, గేమ్ అంతా మొదటి నుంచి స్టార్ట్ చేయాలి, మళ్ళీ కొత్త రూల్స్ పెడతారు యష్మి వాళ్ళు. ప్రేరణ తన అభిప్రాయాన్ని మార్చుకుని, అసలు యాక్చువల్గా ప్రేరణది సంచాలకంగా ఫైనల్ డిసిషన్ అయినప్పుడు ప్రేరణ ఈ పాయింట్ మీద మాట్లాడచ్చు, హ్యాండ్స్ యూజ్ చేయొద్దు అని గట్టిగా మాట్లాడేసి ఉంటే అయిపోయేది. వీళ్ళేంటి, పృథ్వీ హ్యాండ్స్ యూజ్ చేశాడు కాబట్టి బయటికి పంపిస్తాను ప్రేరణ అంటే యష్మి పరిగెట్టుకుంటూ వచ్చి అలా అనుకుంటే నబీల్ కూడా హ్యాండ్స్ ఫస్ట్ యూజ్ చేశాడు అది ఇదని ప్రేరణ బ్రెయిన్ మొత్తం వాష్ చేస్తుంది. ఆ అరిచే అరుపులకి గేమ్ అంతా గందరగోళం అయిపోతుంది.
పృథ్వీ అవుట్ అని చెప్పిన తర్వాత కూడా ఈ యష్మి మాటలకి కన్ఫ్యూజ్ అయిపోయిన ప్రేరణ ఏమవుతుంది, మరి నబీల్ కూడా అవుట్ కదా అని అంటది. సో మళ్ళీ ఇప్పుడు నబీల్ పేరు కూడా తీసుకొచ్చేప్పటికి వీళ్ళు ఏమంటారు, అది ఇందాకే అయిపోయింది, నువ్వు అప్పుడు చూసుకోవాలి. అప్పుడు చూసుకోకుండా ఇప్పుడు పృథ్వీ ఆట తర్వాత నువ్వు పాత ఆటను తీసుకొచ్చి నబీల్ అవుట్ అని ఎట్లా అంటావు నువ్వు అని వీళ్ళు అరుస్తారనమాట. దాంతో ప్రేరణ ఏమంటది, నేను నబీల్ది చూడలేదు, నేను పృథ్వీని చూశాను కాబట్టి పృథ్వీది నేను మాట్లాడతాను అంటది. కానీ యష్మి వాళ్ళేంటి, నువ్వు పృథ్వీని తీసేస్తే నబీల్ని కూడా తీసేయాలి, ఎందుకంటే నబీల్ది మేము చూసాము అంటారు. ఇక్కడ ప్రేరణ ఒక్క తెలివైన మాట వాడచ్చు, అసలు మీరు నాకు అనవసరం, బయట కూర్చున్న వాళ్ళతో ఎందుకు అవసరం. ప్రేరణ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏముందంటే, నేను సరిగ్గా చూడలేను కాబట్టి, అంటే ఇంతమంది ఉన్నారు కాబట్టి నేను చూడలేను కాబట్టి బయట వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకుందాము, అందరి అభిప్రాయం ఉంటేనే కదా ఇక్కడ ₹1,00,000 అమౌంట్ ఎవరికి అన్యాయం చేయకూడదు అనేది ప్రేరణ మనసులో ఉన్న మాట. కానీ సంచాలకులుగా ఉన్నప్పుడు తనే మొత్తం చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. తను యాక్చువల్గా ప్లేస్ మొత్తాన్ని వాడుకొని మొత్తం సరౌండింగ్గా చూసుకుంటూ గేమ్ చూస్తే బాగుండేది. కానీ ప్రేరణ ఏంటంటే ఒక పాయింట్లో నుంచొని ఆ పాయింట్లో తనకి ఎవరైతే విజిబుల్గా ఉన్నారో వాళ్ళని మాత్రం చూస్తుంది, ఆ పాయింట్లో పృథ్వీని మాత్రమే చూస్తుంది, దాని గురించి మాట్లాడుతుంది. వీళ్ళేంటి, యష్మి వాళ్ళు నువ్వు నబీల్ని చూడలేదు, అంతకుముందు నబీల్ కూడా చేపట్టుకున్నాడు, నబీల్ని కూడా నువ్వు తీసేయాలి ఇప్పుడు పృథ్వీని తీస్తే అని అంటారు. ఈమెంటి ప్రేరణ, తను చూసిందే సరే, తనేమంటుంది నేను అన్నీ చూడలేను కాబట్టి నేను చూసిందే కన్సిడర్ చేస్తాను అన్నప్పుడు ఆ పాయింట్ మీద ఆలోచించి పృథ్వీని చూశాను కాబట్టి నేను తను తీస్తాను, నెక్స్ట్ టైం ఎవరు చూస్తారో వాళ్ళని కూడా తీస్తాను అంటే బాగుండేది. తనేంటి తన ఒపీనియన్ మీద స్టాండ్ తీసుకోకుండా మళ్ళీ ఎవరికి అన్యాయం జరగకూడదు అన్న పాయింట్లో వీళ్ళని అడుగుతుంది, బయట ఎవరైతే కూర్చున్నారో వాళ్ళని అడుగుతుంది. వాళ్ళు ఎందుకు సమాధానం చెప్తారు, వాళ్ళు వాళ్ళ టీంకి వెళ్ళి ఆలోచిస్తారు కదా. ఈ విషయం ప్రేరణకు తెలీదా, తను ఎందుకు ఇట్లా ఇంతమంది కన్ఫ్యూజ్ చేసేప్పటికి కన్ఫ్యూజ్ అయిపోయి నేను వాళ్ళని చూడలేదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు నబీల్ని కూడా అంటున్నారు కదా, మరి నబీల్ని కూడా తీయనా అంటది. వీళ్ళంతా వచ్చి గోల చేస్తారు, నువ్వు ఇప్పుడు నబీల్ ఇందాక కదా జరిగింది, అది నువ్వు చూడలేదు అని ఎలాగో అంటున్నావు కదా, మరి ఇప్పుడు నబీల్ని ఎలా తీస్తావు అని అంత గందరగోళం జరిగితే మళ్ళీ ఏం చేస్తుంది, సరే నేను ఈ గేమ్ క్యాన్సిల్ చేస్తాను, మళ్ళీ స్టార్ట్ చేస్తాను, మళ్ళీ ఈసారి ఏంటంటే చేతులు కూడా ఎవరు పట్టుకోవద్దు అని ఇది అడగడానికి ఒక గంట సేపు ఫైట్ జరుగుతుంది. అదంతా అయ్యాక యష్మి మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వల్ల ప్రేరణ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి అనేసి స్టార్ట్ చేస్తుంది అనమాట. ఈసారి ఏం రూల్ కొత్తగా పెట్టింది అంటే, ఈసారి ఎవరు హ్యాండ్స్ యూజ్ చేయొద్దు, పుష్ చేసుకోవద్దు, హ్యాండ్స్ కూడా ఆడుకోకుండానే చేయాలి అని అంటుంది. సరే అని మళ్ళీ గేమ్ స్టార్ట్ అవుతుంది. ఈసారి ఏమవుతుంది, పృథ్వీ గేమ్ ఆడుతూ ఫస్ట్ మణికంఠ అనమాట, మణికంఠ పక్కకి వెళ్ళిపోతాడు, గేమ్ అంటే లైన్ దాటి వెళ్ళిపోతాడు. సో మనీని బయటికి పంపించేస్తుంది. కానీ మనీ ఏం చేస్తాడు అంటే, యాక్చువల్గా బయటికి వెళ్ళాలి, అవుట్ అయిపోయిన వాళ్ళంతా అటు సైడ్ నుంచి బయటకు వచ్చేయాలి, కానీ కొంచెం పక్కనే అక్కడ గ్రౌండ్లోనే కూర్చుంటాడు అనమాట. ఈ పాయింట్ కూడా మనకి లాస్ట్లో ఉపయోగపడుతుంది, గుర్తుంచుకోండి. మనీ అక్కడే ఉంటాడు కదా, అంటే కొంచెం గేమ్కి అవతల దూరంగా కూర్చుంటాడు, కానీ యాక్చువల్గా వెళ్ళాల్సింది అవుటర్ టీమ్స్ ఎక్కడైతే ఉన్నారో, గేమ్ ఆడకుండా కూర్చున్న వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడ కూర్చోవాలి, కానీ అటు సైడ్ కూర్చుంటాడు మనీ. ఆ పాయింట్ కూడా తీస్తారు, అందుకని గుర్తుంచుకోండి. తర్వాత ఏమవుతుంది అంటే, గేమ్లో పాయింట్ కానీ పృథ్వీ కూడా ఒక స్టెప్ బయటకు వేస్తాడు. అప్పుడు మళ్ళీ పృథ్వీ అవుట్ అయితే పృథ్వీ అవుట్ అని చెప్తే మళ్ళీ యష్మి గేమ్లోకి వస్తుంది, వచ్చి లేదు టచ్ అవ్వలేదు, సాక్స్ ఒకటే టచ్ అయింది, సాక్స్ ఒకటే బయటకు వెళ్ళింది, అది కౌంట్ కాదు, అది ఇది మళ్ళీ బ్రెయిన్ వాష్ చేస్తుంది. అసలు గేమ్లోంచి సాక్స్ అవుట్కి వెళ్తే ఏమైంది, కాలు అవతలకి వెళ్తే ఏమైంది, లైన్ దాటింది అంటే లైన్ దాటింది. యష్మి మళ్ళీ ఇక్కడ కొత్త పాయింట్ పట్టుకొస్తుంది, సాక్స్ ఒకటే బయటకు వెళ్ళింది, అది కూడా కాదని మళ్ళీ బ్రెయిన్ వాష్ చేస్తుంది, మళ్ళీ పెంట గోల్ చేస్తుంది. దాంతో మళ్ళీ ప్రేరణ కన్ఫ్యూజ్ అవుతుంది. ఇదంతా గందరగోళం జరుగుతూ ఉంటే ఈసారి మాత్రం ఎవరు ఒప్పుకోరు, పృథ్వీ మాత్రం అవుట్ అంటే అవుట్ అని గోల చేస్తారు. సో దాంతో పృథ్వీ బయటకు వస్తారు. ఇక్కడ పృథ్వీ బయటకు వచ్చాడు కదా, ఏంటి జస్ట్ సాక్స్ టచ్ అయింది అని వీళ్ళు అంటారు, కానీ టచ్ అవ్వలేదు అన్నది వీళ్ళు మాట్లాడతారు కదా. సాక్స్ మాత్రమే బయటకు వచ్చింది అనేది యష్మి వాళ్ళ పాయింట్, కానీ ఏది బయటకు వచ్చినా అవుటే కదా అన్నట్టుగా వీళ్ళ మాట అనమాట. సో ఇది అయిపోయింది కదా, ఒక రౌండ్ అయిపోయింది. తర్వాత థర్డ్ రౌండ్కి వచ్చేప్పటికి ఏమవుతుంది, వీళ్ళంతా మిగిలిన వాళ్ళంతా ఫైట్ చేస్తున్నప్పుడు అభయ్ టచ్ అయ్యి ఆపేస్తాడు. టచ్ చేసేపటికి ఇంబ్యాలెన్స్ అయ్యి విష్ణుప్రియ వెనకబడుతుంది. అయితే గేమ్లో ఉన్న ఒక రూల్స్లో పాయింట్ ఏంటంటే, ఎవరైనా పుష్ చేసుకుంటే పుష్ చేయడం వల్ల తగిలితే బయటపడిపోతే మాత్రం అది కౌంట్ కాదు, మళ్ళీ వాళ్ళు ఆడచ్చు. ఒకవేళ వాళ్ళంతా వాళ్ళు బయటకు వెళ్తేనే గేమ్లోంచి అవుట్ అనమాట. ఈ పాయింట్లో అభయ్ టచ్ చేస్తేనే, అభయ్ పుష్ తగిలితేనే విష్ణుప్రియ బయటకు వస్తుంది. అదంతా జెన్యూన్గా జరిగింది. అయినా సరే అక్కడ కూడా గొడవ అవుతుంది. ఏంటి అంటే, యష్మి ఇక్కడ కొత్త పాయింట్ లాగిద్ది. ఏంటి అంటే, అభయ్ టచ్ చేసినా సరే విష్ణుప్రియ అంటే బ్యాలెన్స్ చేసుకోవాలంట. పుష్ చేసినప్పుడు మనం ఎలా బ్యాలెన్స్ చేసుకుంటే, అందులోనే చేతులు వెనక్కి పెట్టుకుంటున్నప్పుడు ఎలా బ్యాలెన్స్ అవుతుంది. యష్మికి వాళ్ళని కాపాడుకోవాలంటే ఎన్ని కన్నింగ్ ఐడియాలు వస్తాయంటే, తనకు ఎంత పెద్ద కన్నింగ్ ఇక్కడే నాకు అర్థమైంది. యాక్చువల్గా అదే వాళ్ళ దాంట్లో ఒప్పుకుంటారా, ఎవరైనా టచ్ ఇప్పుడు మనం ఆడుతున్నప్పుడు ఎవరైనా పుష్ చేస్తే తగిలినప్పుడు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటాము, ఫస్ట్ కింద పడిపోతాం కదా, అలా జరిగి కింద పడిపోయింది. విష్ణుప్రియ అంటది, నేను
పాయింట్ ఉంది కదా, ఎవరైనా టచ్ చేస్తే కింద పడిపోతే మాత్రం మన లోపలికి రావచ్చు, నేను ఆడతాను, నేనేం తప్పు చేయలేదని విష్ణుప్రియ గట్టిగానే మాట్లాడుతుంటే యష్మి కొత్త పాయింట్ తీస్తుంది, తను బ్యాలెన్స్ చేసుకోవాలంట విష్ణుప్రియ. అలా ఎలా బ్యాలెన్స్ చేస్తారు? గట్టిగా పుష్ చేస్తున్నప్పుడు గేమ్లో తగిలే పడిపోయింది. తగిలి పడిపోయినప్పుడు అసలు అలాంటప్పుడు ప్రేరణ ఏం చేయాలో తెలుసా? పుష్ చేసినందుకు అసలు అభయం తీసేసేయాలి. అక్కడ ప్రేరణ మిస్టేక్ చేస్తుంది. అసలు పుషింగ్ చేసినందుకు పుష్ చేసిన వాళ్ళని బయట తీస్తున్నప్పుడు, పుష్ చేసిన వాళ్ళు బయట తీస్తా అన్నప్పుడు అక్కడ ప్రేరణ ఫస్ట్ ఎవరిని తీయాలి? అభయం తీయాలి. మరి అక్కడ ప్రేరణ మళ్ళీ డిస్క్వాలిఫై అవుతుంది. అక్కడ కొంచెంసేపు గొడవ జరుగుతుంది. విష్ణుప్రియ కాసేపు ఫైట్ చేస్తుంది. నేనంతా పడలేదు కదా, బ్యాలెన్స్ తన వల్లే తప్పింది కాబట్టి నేను గేమ్లో ఉంటానని గట్టిగా వాదిస్తే మళ్ళీ గేమ్లో ఉంచి మళ్ళీ ఇంకొక రౌండ్ స్టార్ట్ చేస్తుంది మళ్ళీ ఆ నలుగురికి మధ్య. ఈసారి ఏమవుతుంది? విష్ణుప్రియ గేమ్లో భాగంగానే ఏమవుతుంది అంటే నబీల్ కాళ్ళ మీద పట్టుకొని తన అక్కడ స్ట్రాటజీ వాడాలనుకుంటుంది. ఏంటంటే కాళ్ళ మీద పట్టుకొని కూర్చుంటే తను కదలలేదు కదా నబీల్, అలా స్ట్రాటజీ వాడాలి అనుకుంటుంది విష్ణుప్రియ. కాకపోతే స్టార్టింగ్లో ఒకసారి ఏంటంటే విష్ణుప్రియ ఇంకొక అడ్వాంటేజ్ కూడా, అసలు విష్ణుప్రియ పాపం మంచిగా స్ట్రాటజీ చేసింది గేమ్లో. తను ఏంటంటే అసలు రావడం ఫస్ట్ కూర్చుందాం అనుకుంటుంది. కూర్చుంటే ఎవరు సాక్స్లు లాగలేరు కదా, ఆ తెలివితేటలు వాడి ఫస్ట్ ఒక రౌండ్ కానిస్తుంది విష్ణుప్రియ. కానీ బిగ్ బాస్ ఏమని వార్నింగ్ ఇస్తాడంటే కూర్చుంటే ఎవరి కాళ్ళు అందరూ కూర్చున్నారనుకో అసలు గేమ్ సాగదు కదా, అందుకని కూర్చుంటే కూడా కన్సిడర్ చేయరు అని బిగ్ బాస్ వార్నింగ్ ఇస్తారనమాట. సో అప్పుడు విష్ణుప్రియ అంటది, అన్ని టైంలో స్ట్రాటజీస్ వర్కౌట్ అవుతాయి కానీ కరెక్ట్గా నేను వచ్చి ఒక గేమ్ ఆడుతూ అక్కడ నేను ఒక మంచి స్ట్రాటజీ వేస్తే ఆ టైంలో మాత్రం వర్కౌట్ అవ్వదంటావేంటి బిగ్ బాస్ అని చిన్న కామెడీ కూడా చేస్తుంది. సో ఆ విషయం గుర్తుంది కాబట్టి విష్ణుప్రియ ఏం చేస్తుంది అంటే నబీల్ విషయంలో కంప్లీట్గా కింద కూర్చోదు, సగమే కూర్చొని కాళ్ళని హోల్డ్ చేస్తుంది అనమాట. అలా చేస్తే నబీల్ కొంచెం దూరంగా వెళ్ళిపోతాడుగా, అప్పుడు సాక్స్ ఉడుతుంది అనేది విష్ణుప్రియ స్ట్రాటజీ అనమాట. కాకపోతే ఏంటి, తను కింద పెడుతుంది కదా, బ్యాక్ సపోర్ట్ తీసుకునేప్పటికీ వీళ్ళేంటి యష్మి వాళ్ళు వెంటనే అరవడం స్టార్ట్ చేసేస్తారు, మళ్ళీ మొదలు పెడతారు విష్ణుప్రియ అవుట్. ఎందుకు అంటే తను కింద కూర్చుంది అంటారు. యాక్చువల్ తను కంప్లీట్గా కింద కూర్చోలేదు, కింద సపోర్ట్ తీసుకొని వెళ్దాం అనుకుంది. సో అక్కడ వీళ్ళంతా అరిచేపటికి ప్రేరణ ఏం చేస్తుంది, నువ్వు లేగు అంటది. నువ్వు లేగు అనేప్పటికీ తను సింగిల్ హ్యాండ్తో ఎలా లెగుస్తుంది, 2 హ్యాండ్స్ కింద సపోర్ట్ తీసుకోవచ్చా లేదా అని అక్కడ విష్ణుప్రియ ఆలోచిస్తూ నబీల్ మీద కొంచెం ఫోర్స్ చేస్తూ లెగుస్తుంది అనమాట. సో దాంతో ఏంటి, ప్రేరణకి ఏం చెప్పాలో అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాక సడన్గా ఏం చేసింది, నువ్వు తన మీద ఫోర్స్ పెట్టి లేచావు కదా, సింగిల్ హ్యాండ్తో కింద పెట్టి ఇంకొక హ్యాండ్ నబీల్ మీద ఫోర్స్ యూజ్ చేసి లేస్తుంది అనమాట. తను లేవలేక దానికి కూడా ప్రేరణ ఏం చేస్తుంది, నువ్వు అవుట్, ఎందుకంటే నబీల్ మీద ఫోర్స్ యూజ్ చేసావు అంటది. సో విష్ణుప్రియ అంగీకరించదు, నేనేం కింద కూర్చోలేదు కదా, కింద కూర్చుంటే అవుట్ అవుతారు, నేనేం కింద కూర్చోలేదు, నేను ఇంకా గేమ్లోనే ఉంటాను అది ఇదని తను ఎంత ఫైట్ చేస్తున్నా సరే యష్మి వాళ్ళు వచ్చేసి ఇది తను మళ్ళీ బ్రెయిన్ వాష్ చేస్తారు ప్రేరణకి. ఇదే టైం అదునుగా చూసుకున్న సోనియా, ఇప్పటిదాకా ఏం మాట్లాడలేని సోనియా ఇప్పుడు వచ్చి అరిచేస్తుంది. లైక్ తనకు కూడా విష్ణుప్రియ నచ్చదు కదా, టైం యూటిలైజ్ చేసుకోవాలనుకుంది సోనియా. ఏమైంది, ప్రేరణ వచ్చి మీరు చూసారా ఏమైంది అని అడిగేపటికి వెంటనే ఇక సోనియా ఏం చేస్తుంది, నువ్వేంటి పద్దాక ఇట్లా వచ్చి మమ్మల్ని అడుగుతావు, ఇక్కడ కూర్చున్న ఆడియన్స్ని అడుగుతావేంటి, నీకు సంచాలకగా ఏం ఇది ఉంది, సంచాలక అంటే ఏంటి, నువ్వు చూసుకోవాలి, మమ్మల్ని అడగాల్సిన అవసరం ఏంటి, ప్రతిసారి వచ్చి చెప్పు అంటావు, వాళ్ళు ఎవరి టీంకి వాళ్ళు సపోర్ట్ చేస్తారు కానీ ఎవరైనా న్యాయం ఎందుకు చెప్తారు, విష్ణుప్రియ అవుట్ అయింది అనేసి ఇప్పుడు పగ సాధించడానికి సోనియా ముందుకు వచ్చేస్తుంది. తన కింద కూర్చుంది అది ఇది అని చెప్పేసి సోనియా అరవటం మొదలుపెట్టిద్ది. సరే ఈ పాయింట్లో ఏం చేస్తాడు అంటే శేఖర్ ఒక ఐడియా ఇస్తాడు. శేఖర్ ఏమి ఇస్తాడంటే, సరే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద విష్ణుప్రియని గేమ్లోకి ఆడిచ్చు, నీకు అంతగా డౌట్ ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ ప్రేరణ ఏమంటుందంటే నేను చూడలేదు అనేసి మాట్లాడుతుంటే, నువ్వు చూడలేదు అని ఎందుకు మాట్లాడతావు, నువ్వు ఆడలేనప్పుడు సంచాలకంగా వేరే వాళ్ళకి ఇచ్చాను. సోనియా కూడా గేమ్లో దిగుద్ది, ఛాన్స్ దొరికింది కదా విష్ణుప్రియ మీద అవుట్ చేయడానికి. అసలు యష్మికి సోనియాకి ఒకటే టార్గెట్ అంటే విష్ణుప్రియ గేమ్లో ఉండకూడదు, ఎందుకంటే అక్కడ సింగిల్ లేడీ ఆడుతుంది కదా, వీళ్ళిద్దరూ కొంచెం ఏంటంటే విష్ణుప్రియ ఎక్కడ గెలిచేస్తుందో వీళ్ళ మీద, లేడీస్ కదా ఆమె గెలిచింది, ఆడగలిగింది ఇంతమంది మొగాళ్ళ మీద అని పేరు ఎక్కడొచ్చేస్తా అని వీళ్ళిద్దరు కుతకుతలాడిపోతున్నారనమాట. దీనివల్ల ఏంటి, ఛాన్స్ దొరికింది, ఇద్దరు ఎగబడ్డం మొదలుపెట్టారు. యష్మి కూడా కనిపించుకోకుండా విష్ణుప్రియ మీద టార్గెటింగ్ మొదలుపెట్టింది. సో ఏమైంది, శేఖర్ ఏంటి బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద తీసుకునేప్పటికీ యష్మి రివర్స్ అవుతుంది. అదేంటి మీరు కనుక బెనిఫిట్ ఆఫ్ డౌట్లో ఆడండి అంటే ఇందాక మరి పృథ్వీ కూడా సాక్సే కదా టచ్ అయింది, తనేం పోలేదు కదా, మరి అలాంటప్పుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్ పృథ్వీకి కూడా ఇవ్వచ్చు కదా, మీరు మన టీమే కదా పృథ్వీ కూడా, మరి మీరు అప్పుడెందుకు రైజ్ చేయలేదు శేఖర్ గారు, ఇప్పుడు ఎందుకు రైజ్ చేస్తున్నారు అని చెప్పేసి సోనియా మళ్ళీ శేఖర్ మీద ఎగబడుతుంది. దెబ్బకి శేఖర్ నోరు మూస్తాడు, ఎందుకంటే ఇంకొక ఆప్షన్ లేదు, అట్లా ఎగబడింది అనమాట సోనియా. మరి ఇందాక ఎందుకు రాలేదు, మీరు ఇప్పుడు విష్ణుప్రియాని దించితే నేను పృథ్వీని దించుతా ఉంటుంది. అసలు ఇక్కడ సంచాలక్ ప్రేరణ అన్నప్పుడు ఒకసారి ప్రేరణ
సంచాలకుగా డిసిషన్ ఇచ్చినప్పుడు మళ్ళీ పాత వాళ్ళని దించుతాను వీళ్ళంటే ప్రేరణ మాట్లాడచ్చుగా గట్టిగా, అయిపోయింది నేను ఇచ్చేసాను ఇప్పుడు దాని గురించి మాట్లాడతానని ప్రేరణ గట్టిగా మాట్లాడదు. వీళ్ళు ఏదైనా అంటే ఆమె కన్ఫ్యూజ్ అయిపోతుంది. కానీ ఒకటి ప్రేరణ ఇక్కడ ఈ సిచ్యువేషన్లో తను ఎంత సఫర్ అయినా సరే వీళ్ళందరూ అట్లా మీద ఎగబట్టడం వల్ల లిటరల్గా చాలా స్ట్రెస్కి గురైంది ప్రేరణ. అదైతే క్లియర్గా కనిపిస్తుంది. వీళ్ళు ఒక 5-6 ఎగబడతారు, ఎరక నుంచి కూర్చున్న వాళ్ళు ఎగబడతారు, ఆ యష్మి సోనియా మీదకి వస్తారు. యష్మి అయితే మరి ఆమె అయితే పిచ్చి పట్టింది. ఇక ప్రేరణ యాక్చువల్గా యష్మి టీం అమ్మాయి అయినా సరే యష్మికి కొంచెం కూడా కన్సిడర్ లేదు. ఎందుకంటే అక్కడ ప్రేరణ అంత స్ట్రెస్ అవుతున్నప్పుడు ఒక క్లాంట్ సభ్యురాలే కదా తను ఒక చీఫ్ కదా, తను ఎలా ఫీల్ అవ్వాలి, ప్రేరణ మీద స్ట్రెస్ పడుతుంది అన్న గింత కూడా జ్ఞానం లేకుండా తనే ఉండి సరదాగా ఆడుకుంటూ, ఈ విషయం మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. ఒక అమ్మాయి ఉండి అక్కడ ఒక అమ్మాయి అంత స్ట్రెస్ పడుతున్నప్పుడు తను ఎంత సపోర్ట్ ఇవ్వాలి, అలాంటిది పోయి ఇంకా హెచ్చడి చేస్తుంది. యష్మిని కనుక మీరు లైవ్లో చూస్తుంటే పిచ్చ చిరాకు పడతారు. యష్మి మీద ఎంత చిరాకు వస్తారంటే నాకే అసహ్యం వేసింది. ఎందుకంటే తను సరదా పడుతుంది. అయిపోయిన వెంటనే ప్రేరణ డిసిషన్ కోసం వస్తే చాలు తను ఎగబడుతూ ఆరవటం. ఎంత మీరు అక్కడ చూస్తే ఒక మల్టిపుల్ సైకోని చూడొచ్చు, మల్టిపుల్ డిజార్డర్ పర్సనాలిటీ లాగా బిహేవ్ చేస్తుంది. అప్పటికప్పుడు అయిపోయి సీరియస్గా మాట్లాడుతుంది యష్మి. అదంతా అయిపోయిన తర్వాత సాంగ్ వేస్తారు కదా, సాంగ్ వేసిన వెంటనే డ్యాన్స్ వేసుకుంటూ పిచ్చి పట్టిన దానిలాగా ఎంత మాస్గా డ్యాన్స్ వేసుకుంటూ చిరాకు చేస్తుంది. అంత అవసరం లేదు. ఎందుకంటే ప్రేరణ కూడా తన క్లాంట్లోని సభ్యురాలే. తను అంత స్ట్రెస్ పడుతున్నప్పుడు తనకి ఛాన్స్ ఉంది, స్లోగా చెప్పచ్చు. ఎందుకు ఎగబడటం, అందరూ ఎగబడి దాన్ని పిచ్చిదాన్ని చేస్తారు ప్రేరణని. ఇదంతా ఒక రకంగా నడుస్తుంటే విష్ణు ఇట్లా అన్యాయంగా విష్ణుని కూడా కొంచెం ఇద్దరు కలిసి గొడవ చేసి విష్ణుని ఇచ్చేశారు. తనేంటి అంటే నువ్వు ఫోర్స్గా లేపావు కాబట్టి నువ్వు గేమ్ అవుట్ అంటది. విష్ణు ఏమో నేను కూర్చోలేదు కాబట్టి నేను అవుట్ కాదు అని తను అరుస్తుంది. కానీ నువ్వు సపోర్ట్ తీసుకున్నప్పుడు ఫోర్స్ యూజ్ చేస్తావు కాబట్టి అవుట్ అని చెప్పేసి అటు చేసి విష్ణుని గేమ్లోంచి బయట తీస్తారు. దాంతో యష్మికిను సోనియాకి చాలా హ్యాపీ. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు అవుట్ అయ్యేంత వరకు యష్మి సోనియా ఎంత అరుస్తారంటే అప్పటి వరకు గేమ్ ఒకలాగుంది. ఎప్పుడైతే విష్ణుప్రియ గేమ్ అవుట్లోకి అయిపోయింది, ఇక చివరికి ముగ్గురే మిగులుతారు. నబీలు, అబ్బాయి నిఖిల్, వీళ్ళ ముగ్గురే మిగులుతారు. అప్పుడు ఇక వీళ్ళ బ్రెయిన్లో ఏంటంటే వీళ్ళిద్దరు ఎంత కాదనుకున్నా సరే ఇటు నైనికా టీం కానీ ఇటు యష్మి టీం కానీ ఏమవుతారంటే నిఖిల్ గెలిస్తే చాలు ఈ గేమ్లో అన్న పాయింట్లో ఉన్నారు. ఇప్పటి వరకు ఎంత గొడవ చేశారో, ఎంత హైప్ అయ్యారో. వీళ్ళ ముగ్గురు ఉన్నప్పుడు ఎవరు మాట్లాడరు, సైలెంట్గా చూస్తున్నారు. ఇప్పుడు షోని సైలెంట్గా గేమ్ చూస్తున్నారు, ఎవరు డిస్టర్బ్ చేయట్లేదు. అనుకోవాల్సినవి అనుకున్నారు, చెప్పాల్సినవి చెప్పుకున్నారు. విష్ణుప్రియ ఏదైనా మాట్లాడుతుంటే తన గురించి ఏదైనా మాట్లాడుతుంటే ఇద్దరు యష్మి అని సోనియా పడి ఏదో ఒక సెటైర్లు వేస్తూ ఉన్నారనమాట. వాళ్ళ టార్గెట్ ఏంటి, విష్ణుప్రియ గేమ్ నుంచి బయటకు రావాలి. అది వచ్చేసింది కదా. ఇప్పుడైతే యష్మి కంప్లీట్ కూల్ డౌన్ అయిపోయింది. యష్మి ఎందుకు ఇంత పగ సాధించింది అసలు? ఎందుకు అంటే అక్కడ గేమ్లో లేడీ ఉంది, తను గెలవకూడదు. యష్మికి ఏంటంటే లక్కీతో గేమ్ గెలుస్తుంది. ఇంతవరకు తనంతటా ఏ టాస్క్ ఆడి గెలిచింది యష్మి? అసలు గేమ్లో అర్హత లేని పర్సనే తను. కానీ ఎవ్రీ టైం అందరి వల్ల గెలుస్తూ ఎవ్రీ వీక్ సేవ్ అవుతూ ముందుకెళ్ళిపోతుంది. కానీ యష్మి బయటకు వస్తే ఫస్ట్ ఎలిమినేట్ చేయడానికి అర్హురాలైన ఫస్ట్ ఇంట్లోంచి బయటకు వెళ్ళడానికి అర్హురాలైంది యష్మి. తను ఏ టాస్క్ చేసింది, ఏం చేసింది? క్రూయల్ మెంటాలిటీతో మొత్తం నెగిటివిటీతో, గేమ్లో నెగిటివిటీ అంతసేపు క్రూయల్ గెలవాలి, అవతల వాళ్ళు చచ్చిపోతున్నా సరే పర్వాలేదు, మన టీం వాళ్ళు చచ్చిపోతున్నా పర్వాలేదు అనే మెంటాలిటీ. తన ఎంజాయ్ ఎక్కడ దొరుకుతుందో అక్కడ ఎంజాయ్ చూసుకోవాలి. అది తను ఎప్పుడైతే అవుట్ అయిపోయిందో విష్ణుకి వీళ్ళిద్దరు సైలెంట్ అయిపోతారు. సో ఇక్కడ శేఖర్ భాష ఒక పాయింట్ మాట్లాడతాడు లోపల, అది వీళ్ళెవరూ అర్థం చేసుకోలేదు. చెప్పుంటే ఇంకొక రకంలో ఉండేది గేమ్. ఏంటంటే మణికంఠ బయటికి రావాలని చెప్పాను కదా, గేమ్ అయిపోయిన తర్వాత తను వీళ్ళు ఎక్కడ కూర్చున్నారో ఆడియన్స్ అక్కడ కూర్చోవాలి, కాకుండా వేరే దగ్గర కూర్చున్నాడు కదా. ఇక్కడ వెంటనే శేఖర్ ఏమందిస్తాడంటే తను ఫాల్ గేమ్లో కూర్చున్నాడు కాబట్టి అది పాయింట్ చేస్తే ప్రేరణ అది కూడా చెప్తే వీళ్ళ టీం తరపున వచ్చింది ఎవరు, నిఖిల్ కూడా వీళ్ళ టీమే కాబట్టి నిఖిల్ని కూడా అవుట్ చేసే అధికారం ఉంటుంది అన్నట్టుగా శేఖర్ ఒక పాయింట్ ఇస్తాడు. దాన్ని ప్రేరణ పట్టించుకోదనమాట. సో శేఖర్ ఈ విషయం చెప్పిన తర్వాత అక్కడ ఫాల్ట్ ఉందని చెప్పేసి మనీ కూడా గేమ్కి అటు నుంచి కూర్చున్న వల్ల వచ్చి లోపల ఇక్కడ ఆడియన్స్ పక్కన కూర్చుంటాడు. సో అది కూడా అయిపోతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఏంటి, ఈ డిస్కషన్ అంతా జరుగుతున్నప్పుడు సడన్గా బిగ్ బాస్ సాంగ్ వేస్తాడు. ఆ టైంలో అబ్బాయి ఎక్కడ ఉంటాడు, యాక్చువల్గా అవుటర్ లైన్లో ఉంటాడు. సాంగ్ వేసిన వెంటనే అబ్బాయి లోపలికి వస్తాడు. ఆ పాయింట్లో చూసినా సరే ప్రేరణ ఏం చేయొచ్చు అంటే సాంగ్ స్టార్ట్ అయ్యాక గేమ్లోకి వచ్చాడు అబ్బాయి. యాక్చువల్గా గేమ్ అన్నంతసేపు కంటెస్టెంట్స్ అందరూ లోపలే ఉండాలి, లైన్కి దాటి బయట ఉండకూడదు. కానీ సాంగ్ వేసేటప్పుడు అబ్బాయి వెంటనే లోపలికి వచ్చేస్తాడు. మరి అక్కడ పాయింట్ పెట్టుకోవాలంటే అసలు అబ్బాయి కూడా గేమ్లోంచి అవుట్ అయిపోయినట్టే. ఎందుకంటే సాంగ్ టైం కల్లా అసలు కంటెస్టెంట్స్ ఎవరు బయటకు వెళ్ళకూడదు. మరి మాట్లాడడం కోసం అబ్బాయి బయటకు వెళ్ళినా సరే అది రాంగ్ కిందకే వస్తుంది. మరి మాట్లాడే టైంలోనైనా సరే గేమ్ ఆడకపోయినా సరే మరి గేమ్ ఆడారు. సాంగ్ వేసినప్పుడు తను ఒక 2-3 సెకండ్స్ తర్వాత లోపలికి వచ్చాడు. అక్కడ చూసుకున్నా కూడా అబ్బాయి గేమ్లోంచి వెళ్ళిపోతాడు. ప్రేరణ అక్కడ ఆడాలి. కానీ ఈ పాయింట్ రైజ్ చేస్తారు శేఖర్ కానీ నైనికా కానీ. వీళ్ళందరూ ఏం చేస్తారంటే మరి గేమ్ స్టార్ట్ అయింది కదా, స్టార్ట్ అయిన తర్వాత అబ్బాయి లోపలికి వచ్చాడు, దాన్ని పంపించేసే అంటారు. కానీ ప్రేరణ
ఇంత కన్ఫ్యూజన్లో ఇంత స్ట్రెస్లో ఇది కూడా ఎందుకులే అనుకొని సరే నువ్వు అబ్బాయి ఆడేసే అంటది. అబ్బాయి అక్కడ ఒక సెకండ్ తను కన్ఫ్యూజ్ అవుతాడు, నేను వెళ్ళాలా ఆడాలా వద్దా అని. కానీ ఆడదామని ట్రై చేస్తాడు. ఉత్తిగా ఎందుకు ఛాన్స్ పోగొట్టుకోవాలి, నా అబ్బాయి అక్కడే ఉండి ఏదో మాట్లాడిస్తూ ఉంటాడు. లేదు నేను ఇక్కడే ఉన్నాను, ఏం కాదని మాట్లాడతాడు. దెబ్బకి ప్రేరణ కూడా గొడవ ఎందుకు సాగదీయడం ఎందుకని నువ్వు ఆడు అబ్బాయి అనేసి అంటది. వాస్తవంగా చూపించాలంటే అబ్బాయి అక్కడ కూడా అవుటే. ఈ గేమ్లో 1 కాదు 2 కాదు చాలా ఫాల్స్ ఉన్నాయి. అసలు గేమ్ మొత్తం చాలా రాంగ్ జరిగింది. ఎందుకంటే చాలాసార్లు పృథ్వీకి ఛాన్స్ ఇచ్చారు, ఎక్కడెక్కడో అవుట్ అయిన వాళ్ళు మళ్ళీ లోపలికి వస్తారు. అసలు గేమ్ మొత్తం అట్టర్ ఫ్లాప్ అయింది. అయినా సరే ఎట్లా రన్ చేస్తూ ఉంటారు. సో ఎవరి కాళ్ళు అనుకున్నదంతా అయిపోయింది. చివరికి ముగ్గురే ఉన్నారుగా, ఇక మిగతా హౌస్ మేట్స్ అంతా కామ్ అయిపోయి చూస్తారు, ఎవరు ఏం మాట్లాడరు. ఆ టైంలో ఏమైతుంది అంటే నబీల్ గేమ్లో పరంగానే లాస్ట్ ముగ్గురు ఉండేపటికి బిగ్ బాస్ ఏం చేస్తారంటే ముగ్గురికి డబల్ సాక్స్లు ఉన్నాయి కదా, ఇప్పుడు సింగిల్ కాల్కి మాత్రమే సాక్స్ ఉండాలి అని చెప్పేసి చెప్తారు. సో ఇప్పుడు ముగ్గురు సింగిల్ కాల్ మీద సాక్స్ తీసుకొని గేమ్ ఆడతారు. ఈ టైంలో ఏమవుతుందంటే ఈ టాస్క్ పరంగా ఏంటంటే ఆ సాక్స్ని కాళ్ళ కింద పెట్టుకుంటే ఇక టాస్క్ ఎంతకీ అవ్వదు కదా, లేట్ అయితే ఉంటుంది. కాబట్టి సాక్స్ని కాళ్ళ కింద పెట్టుకోకుండా విడిగా బయటకి వదిలేస్తూనే ఆడండి, అప్పుడు ఎవరొకరు సాక్స్ పట్టుకొని లాగుతారు కాబట్టి గేమ్ అయిపోద్ది. కాబట్టి అలా విదిలేస్తే ఆడమని చెప్తారనమాట. ఈ టైంలో మధ్యలో చాలాసార్లు నిఖిల్ కూడా పెడతాడు. కాకపోతే ఏమవుతుంది అంటే గేమ్ చూసేటప్పటికి నబీలు 2-3 టైమ్స్ నడుస్తున్న టైంలోనే సాక్స్ కింద పడుతుంది, అంటే కాళ్ళ కింద పడుతుంది. ఆ టైంలో వీళ్ళు పుష్ చేసే గేమ్స్ టైంలో 2-3 సార్లు పడే టైంకి నబీల్ని ఏం చేస్తుంది, నడుస్తూ ఉన్నప్పుడు కాళ్ళ కింద 2-3 సార్లు సాక్స్ పడేటప్పటికి నబీల్ని చూసిద్ది. కాబట్టి తను ఏమంటుంది, నబీల్ నువ్వు గేమ్లో నుంచి అవుట్, నీ కాళ్ళ కింద దాచుకున్నావు సాక్స్ అది అని అంటది అనమాట ప్రేరణ. అనేప్పటికీ నబీల్ అంటాడు, గేమ్లో నడుస్తున్నప్పుడు కాళ్ళ కింద పడింది, మనం నడుస్తున్నప్పుడు చూసుకోం కదా, అలానే పడింది కానీ నేను కావాలని దాచుకోలేదు, నువ్వు కావాలంటే చూడు, గేమ్లో తను తోస్తున్నప్పుడు నేను ఇట్లా నడుస్తున్నాను, ఆ నడిచే వేగంలో పడింది తప్పితే నేను దాచుకోలేదని నబీల్ అంటాడు. ఈ టైంలో నబీల్ కూడా సపోర్ట్ కోరుకుంటాడు. ఏంటంటే వాళ్ళ టీమ్మేట్స్ నైన్కా కానీ వీళ్ళు ఎవరైనా మాట్లాడతారేమో అంటే 1-2-3 ఎవరు అంత గట్టిగా మాట్లాడరు నబీల్ చేయలేదని. యాక్చువల్గా ఈ గేమ్ మధ్యలో వాళ్ళు అంటారు, నిఖిల్ నువ్వు గెలిస్తే చాలు, నిఖిల్ నువ్వు గెలవాలి. అసలు వాళ్ళ టైం సభ్యులు కాకపోయినా సరే నిఖిల్ గెలవాలి అనుకుంటారు. ఎందుకు అంటే వీళ్ళ బ్రెయిన్లో ఏముండొచ్చు అంటే నిఖిల్ వాళ్ళు ఏం గెలుచుకోలేదు కదా, ఇప్పుడు గెలిస్తే వీళ్ళకి ఏమన్నా బెనిఫిట్ ఉంటుందేమో అన్నట్టు వీళ్ళు ఆలోచిస్తారు. కానీ వీళ్ళ టైంలో వీళ్ళ సభ్యులు గేమ్ ఆడుతున్నప్పుడు వీళ్ళ సభ్యులు ఏమనుకుంటారు, నిఖిల్ నైనిక వాళ్ళ సభ్యుల కింద నబీల్ ఆడుతున్నప్పుడు నబీల్ ఏమనుకుంటాడు, తన సభ్యులు వాళ్ళకి సపోర్ట్ చేయాలనుకుంటాడు. కానీ ఇటు యష్మి కానీ నైనిక కానీ బ్రెయిన్లో ఏం మాట్లాడతారు, బ్రెయిన్లో ఏముంది అంటే నిఖిల్ గెలిస్తే చాలు అన్నట్టుగా ఉంది. నిఖిల్ నువ్వు గెలువు అని విష్ణుప్రియ కూడా మాటలో అదే అంటది, నిఖిల్ నువ్వు గెలువు అంటది. యాక్చువల్గా తన సభ్యులు ఆడుతున్నప్పుడు నబీల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు, తను గెలవాలి అని ఆడాలి అని అనుకుంటారు కదా, సపోర్ట్ కూడా తనకి ఇవ్వాలి వాళ్ళ టీం క్లయింట్స్ అనుకుంటారు. కానీ వీళ్ళెందరికీ ఈ మాట అంటారో నాకు అర్థం కాదు. ఇలా మాట్లాడడం రాంగ్ కదా, ఎందుకంటే నిఖిల్ గెలవాలని అనే ఆట కోసం కాదు కదా గేమ్. సో ఇలా మాట్లాడడం కరెక్ట్గా నబీల్ అవుట్ అయిపోయినప్పుడు నైనిక వాళ్ళు మాట్లాడకపోవడం కూడా నబీల్ హట్ అవుతాడు. అంతేకాకుండా నబీల్ ఏమంటాడంటే నిఖిల్ కూడా చాలాసార్లు కింద పెట్టాడు కాలు, నువ్వు అతన్ని మాత్రం ఎందుకు సపోర్ట్ చేస్తావు ఇప్పటి వరకు, నువ్వు అప్పుడు మాత్రం ఎందుకు చెప్పలేదు అని మళ్ళీ ప్రేరణ అంటాడు. కానీ ప్రేరణ ఒప్పుకోదు, నబీల్ని ఖచ్చితంగా అవుట్ చేస్తుంది. నబీల్ చాలా హట్ అవుతాడు ఈ విషయంలో. ఎందుకంటే అక్కడ చాలాసార్లు నిఖిల్ కూడా కాలు పెడుతున్నాడు, తన అప్పుడు చూడుకోవట్లేదు. అబ్బాయి విషయంలోనూ నిఖిల్ విషయంలో ప్రేరణ ఎంత కాదన్నా కొంచెం ఒక రకంగా బెండ్ అయింది. వాళ్ళిద్దరు చాలా తప్పులు చేసినా మాట్లాడట్లేదు. కానీ మిగతా వీళ్ళిద్దరు ఎవరు చేసినా సరే తను అవుట్ అని చెప్పేస్తుంది. నబీల్ కూడా ఈ విషయంలో హట్ అవుతాడు, తను ఇంతగా ఆడాడు, ఎవరు నా టీం కూడా ఎవరు సపోర్ట్ చేయలేదు నేను ఓడిపోయినప్పుడు అని అనుకుంటే ఆదిత్య ఒక్కడే మాట్లాడతాడు. లేదు తను మామూలుగా నడుస్తున్నప్పుడు పెట్టాడు కానీ తనేం కావాలని పెట్టలేదు అంటాడు. దీంతో ఫ్రస్ట్రేట్ అయిన నబీల్ లోపలికి వెళ్ళి చాలా మాట్లాడుకుంటాడు. ఆడియన్స్ మీరు చూస్తున్నారు కదా ఇంత అన్యాయం జరుగుతుంది, అసలు ఎవరు సపోర్ట్ చేయరు ఏంటి అని చాలా ఫీల్ అయిపోతాడు నబీల్. సో ఇలా గేమ్ అంతా రన్ అవుతున్నప్పుడు బజర్ ఎండ్ అవుతుంది. ఆ ఎండ్ అయ్యే టైంకి చివరికి అభయ్ అండ్ నిఖిల్ ఉంటారు గేమ్లో. సో బిగ్ బాస్ అడుగుతాడు, ఇప్పటితో గేమ్ ఓవర్ అయిపోయింది, మరి ఇప్పుడు ఎవరు అభిప్రాయం చెప్తున్నావు నీ గేమ్ పరంగా అని అంటాడు. కానీ మధ్యలో ఇక్కడ యాక్చువల్గా ఏం చేస్తాడంటే వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నప్పుడు కూడా అభయ్ ఒక స్టెప్ చివరి నడుస్తున్నప్పుడు లైన్ దాటి కొంచెం అభయ్ రావడానికి ట్రై చేస్తాడు. అది విష్ణుప్రియ చూస్తుంది, వీళ్ళంతా కూడా చూస్తారు. చూడు తను లైన్ దాటుతున్నాడు కాబట్టి గడ్డి కూడా లేచింది, చూడు అని ప్రేరణకి చాలాసార్లు చెప్తారు. అక్కడనే తను ఇనిషియేట్ తీసుకుంటే ఒక్క నిఖిలే గెలిచేవాడు. కానీ అక్కడ కూడా ప్రేరణ ఏం మాట్లాడకపోవడంతో చివరికి అక్కడ టై బ్రేకర్ పడుతుంది. వీళ్ళు గట్టిగా అప్పటిదాకా మాట్లాడిన వీళ్ళంతా విష్ణుప్రియ అందరూ వీళ్ళంతా మాట్లాడుతూనే ఉన్నారులే. కానీ ఎందుకో మరి వీళ్ళ ముగ్గురు వచ్చేటానికి అప్పటి వరకు అంతా హౌస్ మేట్స్ అందరూ ఆడుతున్నప్పుడు అందరూ ఎగబడ్డారు. వీళ్ళ ముగ్గురు నిలిచినప్పుడు లాస్ట్కి వీళ్ళిద్దరూ నిలిచినప్పుడు కానీ హౌస్ అంతా కూల్ అయిపోతుంది. అభయ్ విషయంలో కూడా చాలాసార్లు చెప్పడానికి ట్రై చేస్తారు, అభయ్ బయట పెట్టాడు కాలు అని చెప్తే ప్రేరణ వినదు. మిగతా హౌస్ మేట్స్ కూడా అంత గట్టిగా ఫైట్ చేయరు. విష్ణుప్రియ ఒక్కతే చెప్తుంది అనమాట అభయ్ కాలు బయట పెట్టాడు అని. కానీ ఎవరు పట్టించుకోపోయేపటికి విష్ణుప్రియ కూడా సైలెంట్ అయిపోతుంది. అభయ్ కాలు పెట్టాడని చెప్పడానికి చూస్తుంది. లాస్ట్లో బ్రదర్
భోగి నీ అభిప్రాయం చెప్పు అన్నప్పుడు కూడా ఎక్కడ తన సంచాలకు నిర్ణయం చెప్పేస్తుందో అని అప్పుడు కూడా చెప్పడానికి ప్రయత్నిస్తుంది విష్ణుప్రియ. అబ్బాయి కాళీలో పెట్టాడు చూడు, ఇక్కడ గ్రాస్ కూడా లేచిందని. అయినా సరే విష్ణుప్రియ మాటల్ని ప్రేరణ అస్సలు పట్టించుకోకపోవడంతో సరే టై బ్రేకర్ పడింది, వీళ్ళిద్దరు గేమ్లో ఫైనల్గా ఉన్నారని చెప్తారు. సో అక్కడితో టై బ్రేకర్ పట్టడంతో అందరూ లోపలికి వెళ్ళిపోతారు. మరి బిగ్ బాస్ ఏ నిర్ణయం చెప్తారో చూడాలి అని అనుకుంటారు. సోనియా ఏమంటుందంటే ఏదో ఒక గేమ్ని ఒకళ్ళన్నా చెప్పాల్సింది, ఎందుకంటే టై బ్రేకర్ వల్ల ఇంకో గేమ్ కూడా పెడతారేమో, ఇంకా టైం అవుతుందేమో అని. ఎందుకంటే టై బ్రేకర్ అయిందని చెప్పడం వల్ల టై బ్రేకర్ కింద ఏమైనా గేమ్ పెడతారా లేదంటే అమౌంట్ ఇద్దరికి షేర్ చేస్తారా అనేది తెలియదు కదా, ఏం జరుగుతుందా అని వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారనమాట. సోనియానేమో ఇంకో గేమ్ పెడతారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఏ నిర్ణయం కోసం అందరూ బిగ్ బాస్ నిర్ణయం కోసం ఎదురు చూస్తారు. కానీ అంతలోకి ఇక అందరూ లోపలికి వెళ్ళిపోయి మాట్లాడుకుంటూ ఉంటారు కదా. అప్పుడు లోపలికి వచ్చినప్పుడు శేఖర్, నబీల్ అండ్ ఆదిత్యవో మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఆదిత్య చెప్తారన్నమాట, చూసావా నీ క్లయింట్ సభ్యులే నీకెవరూ సహాయం చేయలేదు, అప్పటి వరకు చూసావా అందరూ మాట్లాడారు, నీ టైంకి వచ్చేప్పటికి ఎవరూ సపోర్ట్ చేయలేదు ఏంటని ఆదిత్యవో అని కూడా అన్నప్పుడు తను కూడా నబీల్ కూడా అదే అంటాడు, నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నా టీం ఎవరైనా మాట్లాడుతుందేమో అని. ఎవరు అసలు మాట్లాడలేదు ఎందుకు, అసలు చూసావా వీళ్ళందరూ నిఖిల్ని సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళందరూ నిఖిల్ అంటున్నారు తప్పితే నేను ఇట్లా ఓడిపోతుంటే ఒక్కళ్ళు మాట్లాడలేదు అని నబీల్ మళ్ళీ ఫీల్ అవుతాడు అనమాట. ఆదిత్యవం కూడా అదే అంటాడు, నైనికని కూడా నేను చూస్తున్నాను, నన్ను నోరు మూసుకో అని అంటది నేను మాట్లాడుతుంటే, గమనించావా నేను ఒక్కనే సపోర్ట్ చేశాను, మన టీంలో ఉండి మన వాళ్ళు కూడా ఎవరు సపోర్ట్ చేయరు అనేసి ఆదిత్యవం కూడా అంటుంటే అప్పుడు శేఖర్ ఇంకో మాట అంటాడు, అసలు మీరు గమనించారా నేను ఇంకో మాట అన్నాను, మణికంఠ అక్కడ కూర్చున్నాడు కదా, అసలు గేమ్ అంతా ఇప్పుడు రివర్స్ అయింది కానీ నువ్వు గెలిచేవాడు నబీల్. ఎలా అంటే అక్కడ గేమ్ చూసారు కదా, మణికంఠ అక్కడ కూర్చున్నాడు, అక్కడ కనుక నేను చెప్పినట్టు పాయింట్అవుట్ చేస్తే వాళ్ళ టీం పర్సన్ అక్కడ నుండి రాంగ్గా గేమ్ ఆడుతున్నందుకు అక్కడ నిఖిల్ కూడా అవుట్ అయిపోతాడు, వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు, వాళ్ళిద్దరు డిస్క్వాలిఫై అయిపోతే నువ్వు అభయ్ ఉండేవాళ్ళు, అభయ్ ఎట్లా కింద కాలు బయట పెట్టాడు కదా, అట్లా అభయ్ తీసేసినా సరే నువ్వే గేమ్లో విన్నర్ అయ్యేవాడివి, కానీ నా మాట ఎవరు పట్టించుకుంటారు అని శేఖర్ మాట్లాడతాడనమాట. సో ఇక్కడ వీళ్ళు ముగ్గురు ఎలా ఫీల్ అయిపోయారంటే, మన ముగ్గురుని ఒంటరిలో అయిపోయావు, ఎంత కాదనుకున్నా ఇంట్లో వీళ్ళంతా ఒకటైపోయారు, అందరూ నిఖిల్ జపం చేస్తారు, వీళ్ళంతా ఒకటైపోయినప్పుడు మనం ఎంతమంది ఉంటే ఏం లాభం, వీళ్ళు ఇలా ఆడుతున్నారు గ్రూప్ గేమ్ లాగా అని వీళ్ళు ఫీల్ అయితే నబీల్ అంటాడు, వాళ్ళేంటి ఆడిచ్చేది, వాళ్ళేంటి ఆడేది, వాళ్ళు లేకపోతే మనం ఆడలేమా, వాళ్ళ అనవసరం నాకు, నేను గమనిస్తానన్నా, రోజు కూడా చూస్తారా నేను ఎంతో మందితో మాట్లాడతాను, అందరితో హాయ్ బాయ్లు చెప్తాను, కానీ నాతో ఆదిత్య అన్న సీత తప్పితే ఎవరు చివరికి మాట్లాడరన్నా, నేను చాలాసార్లు అనిపిస్తా ఒంటరిగా కూర్చుంటాను, ఆ టైంలో కూడా ఎవరైనా వీళ్ళు వచ్చి మాట్లాడతారేమో అని చూస్తాను, ఎవరు రారు, నేనంటే కల్పించుకుంటేనే తప్పితే ఎవరు రారు, అసలు చూసారు ఎంత ఆట ఎంత పిచ్చిగా ఆడుతున్నారో, ఎంత మనం ఎంత సపోర్ట్ చేసి ఎంత మాట్లాడినా సరే మనం మాత్రం చివరికి ఒంటరిలో ఎవరు సపోర్ట్ చేయరు, అందరూ నిఖిల్ ఆడాలి, అందరూ నిఖిల్ జపం చేసేవాళ్ళే, ఇక అలాంటప్పుడు మనల్ని టీంలో ఉంచుకోవాల్సిన అవసరం ఎందుకు, సరే నైనిక వీళ్ళందరూ కూడా నిఖిల్ జపమే చేస్తున్నారు కదా, మరి వెళ్ళిపోమనండి, ఈ క్లాన్స్ అంతా ఎందుకు, మన క్లాంట్లో మనం వరకే ఉందాము, ఎవరైతే వెళ్ళిపోతారో వాళ్ళు వెళ్ళిపోయాక నిఖిల్ గేమ్లోకి మనం మన వరకు ఆడుకుందాము అని నబీల్ కూడా చాలా డిసప్పాయింట్ అవుతాడు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఎంత ఇప్పుడు నైనికాకి ఎంత నిఖిల్ ఇష్టం ఉన్నా సరే తన క్లాన్ సభ్యుడు ఆడుతున్నప్పుడు తనకి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత నైనికాకి కూడా ఉంటుంది. తనే వాళ్ళే అంటారు, విష్ణు అని నైనిక అంటారు, నిఖిల్ నువ్వు గెలిస్తే ₹1,00,000 వస్తాయని. యాక్చువల్గా నిఖిల్ గెలిస్తే ₹1,00,000 వచ్చినా వీళ్ళకి లాభం కాదు కదా, వాళ్ళు అలా మాట్లాడకూడదు కదా, వాళ్ళ గేమ్ కోసం ఆడాలి. అసలు ఇక్కడ ఎవరు టార్గెట్ ఏంటి, ఎవరు గేమ్లో ఎవరికి స్పోర్ట్నెస్ లేదు, లైక్ ఏంటంటే మన గేమ్ గెలవాలి, మనం సాధించాలి, మనం ముందుకెళ్దామని లేదు, వీళ్ళంతా ఫిక్స్ అయ్యారు. యాక్చువల్గా మేము ఎలాగో చివరి వరకు ఉండము, చిన్నపిల్లలమే కాబట్టి సగం వరకే ఉంటాము, మమ్మల్ని సగం తీసేస్తారు కాబట్టి మేమంతా స్పోర్టివ్గా ఆడాల్సిన అవసరం లేదు, ఉన్నంతకాలం ఉంటాము అన్నట్టుగానే నైనిక కూడా బిహేవ్ చేస్తుంది. కానీ టాస్క్లు వస్తే చాలా గట్టిగా ఆడుతుంది, అంటే ఇండివిజువల్ టాస్క్, తన కోసం తనకు టాస్క్ వస్తే నైనిక చాలా గట్టి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. కానీ గ్రూప్ గేమ్లో వచ్చిన ఏదైనా ఉంటే కూడా చిన్నపిల్లలాగే ఫీల్ అవుతుంది, మళ్ళీ అంత ఉన్నంతకాలమే ఉంటాను, నేను దీని గురించి ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటుంది, కానీ ఫన్గా ఉంటుంది, ఎక్కువ ఓవర్ థింక్ చేసేసి బ్రెయిన్ వాష్ చేసుకుని టాస్క్లో గెలవాలన్నట్టు ఉండదు. తను ఏంటంటే చిన్నపిల్లలాగా ఎంటర్టైన్మెంట్ లాగే ఉంటుంది, తన ఇండివిజువల్ టాస్క్ వస్తే బాగానే ఆడుతుంది. కానీ ఇక్కడ ఈ పాయింట్లో తను కొన్ని విషయాలు మర్చిపోయేది ఏంటి అంటే, ఒక గ్రూప్గా ఆడుతున్నప్పుడు సరే తను ఉన్నంతకాలం ఉండాలనుకుంటుంది, కానీ నబీల్ కానీ కొంతమంది ఉంటారు స్ట్రాంగ్గా గెలవాలి చివరి వరకు అనుకుంటారు, మరి వాళ్ళకి తను సపోర్ట్ ఇవ్వకపోతే ఎలా, అలా నబీల్ కూడా అసలు ఈ చివరికి ఆట టాస్క్ టై అయిందని ప్రేరణ చెప్పడం వల్ల చివరికి బిగ్ బాస్ ఏం చేస్తాడు అంటే, తన నిర్ణయం ప్రకారం ఇది టై బ్రేక్ అయింది కాబట్టి ఇద్దరు సభ్యులకి తన ఆ ₹1,00,000 50,000గా షేర్ చేస్తాడనమాట. సో అక్కడితో ఈ థర్డ్ టాస్క్కి ఇద్దరు సభ్యులకి 50,000 షేర్ అవుతుంది. కానీ వాస్తవం చెప్పాలంటే ఆట అంతా పెంట అయింది, వీళ్ళిద్దరు గెలిచారు. కానీ చివరికి అసలు ఇందులో ఒకటి కాదు చాలా ఫాల్స్ జరిగినాయి, ఒకటని ఎక్కడ చెప్పలేం, 1 కాదు 2 కాదు 3 కాదు మొత్తం ఫాల్ గేమే అయింది. కాకపోతే ఈ గేమ్ 4-5 అవర్స్ పట్టింది,
ఈ అంత వాగ్వాదాలు. యష్మి చాలా ఇరిటేట్ చేస్తుంది. సోనియా లక్ష్మి కలిసి ఒక దగ్గర విష్ణుప్రియ అనేది ఎక్కడ పగ సాధించారో అక్కడ సాధించారు. వాళ్ళు ఎవరైతే ఉండొద్దు అని అనుకున్నారో వాళ్ళు ఉండేంత వరకు గేమ్ని పిచ్చి పిచ్చిగా చేయటం, అరవడం చేశారు. ఎక్కడైతే వాళ్ళ టాస్క్ కంప్లీట్ అయిందో, టార్గెట్ కంప్లీట్ అయిందో, ఎవరైతే ఉండొద్దు అనుకున్నారో వాళ్ళు బయటకు వచ్చేంతవరకు ఎంత టార్గెట్లు చేయాలో, ఎంత పగ సాధించాలో, ఎంత మ్యానిపులేట్ చేయాలో అన్నీ చేసి చివరికి వచ్చిన తర్వాత మాత్రం సైలెంట్ అయిపోయి ఇల్లంతా సైలెంట్గా వాచ్ చేస్తుంది. అట్లుంది చివరికి. కానీ ప్రేరణ మాత్రం చాలా ఇన్ఫ్లుయెన్స్ అయింది, చాలా ట్రిగ్గర్ అయింది, చాలా స్ట్రెస్ తీసుకుంది. ఇందులో ఒకటి కాదు, చాలా ట్రిగ్గర్ అయింది, చాలా స్ట్రెస్ అయింది. అన్ని రకాలు ఎమోషన్స్ మాత్రం ప్రేరణలో పడ్డాయి. సో తను లిటరల్గా గేమ్లో కూడా 2-3 టైమ్స్ ఏడుస్తుంది. చివరికి తన కండిషన్ ఎట్లా అయిపోయింది అంటే ఎవరైతే కంటెస్టెంట్స్ ఆడుతున్నారో వాళ్ళ దగ్గర ఇక సలహాలు తీసుకునే రేంజ్కి వెళ్ళిపోయింది. ఇక లాస్ట్లో ఇక నిఖిల్ కానీ అభయ్ కానీ వీళ్ళంతా కూడా సరే ఓకే తన స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోయినాయని సరే అంత స్ట్రెస్ తీసుకోవద్దని సర్ది చెప్తారు. ఏం చేసినా సరే సంచాలకుగా ప్రేరణ ఫెయిల్ అయింది. అట్ ద సేమ్ టైం తన వల్ల కూడా చాలా గేమ్స్ స్పాయిల్ అయిపోయింది. మొత్తం టాస్క్ అంతా కంప్లీట్ డ్యామేజ్ అయిపోయింది. కానీ ఏదేమైపోయినా సరే చివరికి మాత్రం సోనియా అండ్ యష్మి అండ్ పృథ్వీ ఒక దగ్గర గూటి పక్షుల్లాగా చేరి వాళ్ళు గేమ్ అంతా అయిపోయాక ఫుల్ ఆనందంగా ఉంటారు, ఏదేదో చెప్పుకుంటారు. వాళ్ళు ముగ్గురు అట్లా చెప్పుకుంటే నాకు ఒక్కటే అనిపించింది, నెగిటివ్ పీపుల్ అంతా ఒక దగ్గర చేరి పండుగ చేసుకున్న ఫీలింగ్ వచ్చింది. హౌస్ మేట్స్ అంతా ఒకలా ఉన్నారు. యాక్చువల్గా పాపం విష్ణుప్రియ చాలా మంచిగా తన టీం కాదు ప్రేరణ, తన అంత స్ట్రెస్ తీసుకుంటే తన ఒక హ్యూమన్ లాగా ఫీల్ అయ్యి తన బాధ అర్థం చేసుకొని మధ్యలో వెళ్ళి విష్ణుప్రియ హక్ చేసుకొని ప్రేరణని కామ్ డౌన్ చేస్తుంది. అట్లా హ్యుమానిటీ చూపించి మాట్లాడినందుకు కూడా మళ్ళీ విష్ణుప్రియ అని ఏదో మాట్లాడుతుంటే విష్ణుప్రియ నేను వెళ్ళి మీ టీం వాళ్ళకే వెళ్ళి సపోర్ట్ చేశాను, మీకు అది కూడా అర్థం కాదా అని అంటుంటే నువ్వు వెళ్ళి కన్సోల్ చూపించావు, ఓకే దాన్ని పెద్ద గొప్పలుగా చెప్పుకోవాల్సిన అవసరం లేదని యష్మి మళ్ళీ పిచ్చిగా మాట్లాడుతుంది. సోనియా కూడా అట్లనే మాట్లాడుతుంది. ఓకే నువ్వు చూపించావు, ఓకే మా క్లాంటి మీద చూపించావు ప్రేమ, ఓకే చూపించిన దాన్ని సైలెంట్గా ఉండొచ్చు, దాన్ని చెప్పుకోవాలా అన్నట్టుగా మళ్ళీ రివర్స్ అవుతారు. అసలు వాస్తవంగా యష్మి వెళ్ళి చెప్పాలి, తన ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతుంది, తన క్లాంట్ తను ప్రేరణ. అలాంటప్పుడు ఎవరు వెళ్ళి సపోర్ట్ చేయాలి? యష్మి అని సానియా వెళ్ళి సపోర్ట్ చేయాలి. వాళ్ళు వెళ్ళి సపోర్ట్ చేసిన విష్ణుప్రియని కూడా మళ్ళీ రివర్స్ అవుతారు, నువ్వు దానికి గొప్ప, దాన్ని చెప్పుకోవాలా, మళ్ళీ మమ్మర్స్ గేమ్ ఆడతారనమాట, ఏదో ఒక మాటలేస్తూ ఉంటారు. సో వెంటనే యష్మి ఎక్కడ బ్యాడ్ అయిపోద్దు అని ఓకే వాళ్ళు ఏదో 100 మాటలు అంటారు, మనం ఎందుకు రియాక్ట్ అవ్వాలని వాళ్ళ టీంని కూల్ చేస్తుంది. దాంతో విష్ణుప్రియ మంచిగా ఒక మాట వేస్తుంది, అదేదో ముందే ఉండాలి, ఫస్ట్ రియాక్ట్ అయినప్పుడే ఉండాలి, ఎంత రియాక్ట్ అయ్యాక కాదు అని అంటది. మళ్ళీ యష్మి మాట్లాడితే ఏమైద్దు అని ఆల్రెడీ రియాక్ట్ అవ్వద్దు అని అన్నది కదా, అన్నాక మళ్ళీ రియాక్ట్ అయితే బాగోదని సైలెంట్గా ఉండిపోద్ది. సో అట్లా 3rd టాస్క్ కంప్లీట్ అయిపోద్ది అనమాట. సో మార్నింగ్ నుంచి జరిగిన ఈ 3 టాస్క్ల్లో ఫస్ట్ టాస్క్లో నిఖిల్ అండ్ అభయ్ గెలిచి అక్కడ అంతే 1,50,000 75,000 ఇద్దరికి షేర్ అవుతుంది. సెకండ్ గేమ్లో నబీల్ ఒక్కడే మంచిగా గేమ్ ఆడి తను ఒక్కడు 50,000 సంపాదిస్తారనమాట. ఇప్పుడు ఈ 3rd గేమ్లో మళ్ళీ టై బైక్ అయ్యి అభయ్కి నిఖిల్కి మధ్య ట్రై బైక్ అయ్యి అక్కడ వాళ్ళిద్దరూ 1,00,000ని 50,000గా షేర్ చేసుకుంటారు. అది ఈరోజు జరిగిన హంగామా అనమాట. సో గాయస్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఒపీనియన్ కనుక మీకు నచ్చింది అంటే తప్పకుండా లైక్ చేయండి. మీ ఒపీనియన్ కనుక డిఫరెంట్గా ఉంది అంటే అది కమెంట్లో నాకు తెలియజేయండి. సో నెక్స్ట్ బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ అండ్ రిమైనింగ్ అప్డేట్స్తో మీ ముందు ఉంటాను రేపటి వీడియోతో. సరికొత్త లైవ్ అప్డేట్స్తో రేపు మళ్ళీ కలుస్తాను. గెట్ రెడీ ఫర్ ద అనదర్ వీడియో. బాయ్ గుడ్ నైట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.